హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మోనికాస్ మ్యాజిక్ వరల్డ్. ఈ రోజు వీడియో వచ్చేసి 7 months ప్లస్ బేబీస్ ఒక మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను. మన బేబీస్కి మనం రెగ్యులర్గా ఒకటే ఫుడ్ పెడుతూ ఉంటే వాళ్ళకి చాలా బోర్ కొట్టేసి అస్సలు తిననని మారం చేస్తుంటారు కదా. సో ఇలా కొత్తగా ట్రై చేస్తుండండి, డెఫినెట్గా వాళ్ళకి నచ్చుతుంది. అండ్ మెయిన్గా లంచ్కి, డిన్నర్కి వాళ్ళకి ఏ ఫుడ్ పెట్టాలని ఆలోచిస్తుంటారు కదా. ఈ రెసిపీ ట్రై చేసి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. సో దీనికోసం ఫస్ట్ అయితే 1 స్పూన్ రైస్, 2 స్పూన్స్ పెసరపప్పు అయితే నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేనైతే కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. మీరు నార్మల్ గిన్నెలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో కుక్కర్లో ఫస్ట్ అయితే నెయ్యి వేసుకోండి, అందులో కాస్త జీలకర్ర యాడ్ చేయండి అండ్ ఒక వెల్లుల్లి అయితే యాడ్ చేయండి. సో దట్ ఏంటంటే వాళ్ళకి కాస్త అరుగుదలకి బాగుంటుంది అనమాట. నేనైతే ఇక్కడ ఒక చిన్న పచ్చిమిర్చి అయితే యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే స్కిప్ చేసేయచ్చు. నా బేబీ అయితే ఆల్మోస్ట్ 10 months అబోనే ఉంది కాబట్టి నేను కాస్త కారం అలవాటు చేయడానికి పచ్చిమిర్చి అయితే యాడ్ చేశాను. అండ్ చిటికెడు పసుపు అండ్ ఒక పించ్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను టేస్ట్ కోసం. మీరు కావాలంటే సాల్ట్ కూడా స్కిప్ చేసేయచ్చు. కావాలంటే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఒక 2-3 పీసెస్ అనమాట. అండ్ దాని తర్వాత కట్ చేసి పెట్టుకున్న పాలకూర అయితే యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే తోటకూర కూడా యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత కాసేపు ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అయ్యాక మనం ఆల్రెడీ నానబెట్టిన పెసరపప్పు రైస్ ఏదైతే ఉందో అది యాడ్ చేసేసి కలిగేసాక తగినంత వాటర్ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే వాటర్ కాస్త ఎక్కువ వేస్తాను, ఎందుకంటే బాగా కుక్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు దాని మీద లిడ్ అయితే పెట్టేసి ఒక 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచండి. దాని తర్వాత ఓపెన్ చేసి చూస్తే చాలా మెత్తగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే మనం పచ్చిమిర్చి అయితే యాడ్ చేసాం కదా, ఆ పచ్చిమిర్చిని అయితే ఈ స్టేజ్ లో తీసేసి తర్వాత పొటాటో మ్యాషర్ తోనే మ్యాష్ చేసేసి సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. టేస్ట్ చాలా హెల్తీ కూడా. ఇలానే కాకుండా కాస్త నెయ్యి యాడ్ చేసి పిల్లలకి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీని డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఇలాంటి టేస్టీ అండ్ హెల్తీ బేబీ ఫుడ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.